తెలంగాణలో బీజేపీ బలోపేతానికి హైకమాండ్ నడుం బిగించింది. పార్లమెంట్ సీట్ల పరంగా ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన బీజేపీ ఎందుకు వెనుకబడిందని సమాలోచనలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక నాయకులు ఎందుకు గుర్తించలేకపోతున్నారని, వారి మధ్య ఉన్న సమస్యలను పసిగట్టేందుకు హస్తినా పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రేవంత్ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను విమర్శించడంలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహారంపై నిఘా పెట్టి పార్టీ నిర్మాణం చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే అంశాలను పరిశీలన చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. కొంతమంది నాయకులు ఆర్థిక లబ్ధి పొందేందుకు అధికార పార్టీని ఒక మాట అనకుండా వారితో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు ఇప్పటికే గుర్తించారు. ఇక ప్రభుత్వంతో అంటకాగే వారిని అలాగే వదిలేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఆచరణలో సాధ్యం కాదని హస్తినా పెద్దలు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ తెలంగాణ ఎంపీలతో నిర్వహించిన ప్రత్యేకమైన సమావేశంలో పార్టీ బలోపేతానికి మీకున్న సమస్యలు ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టిన పార్టీ తెలంగాణలో ఎందుకు అధికారంలో రావడం లేదని నిలదీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇకపై ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకే పార్టీలో సముచిత గౌరవం లభిస్తుందని, ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందాలు చేసుకునేవారు తమ దారి తాము చూసుకోవచ్చని హెచ్చరించినట్టు ఎంపీల సమావేశానికి సంబంధించిన అంశాలని ఆయా ఎంపీల సంబంధించిన అంశాలు వెల్లడించారు. నేతల మధ్య ఆధిపత్య పోరు తగ్గించుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తే పార్టీ నుండి సాగనంపక తప్పదని హెచ్చరించినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఎంపీలలో 4 రేవంత్ ప్రభుత్వానికి టచ్లో ఉంటూ పైరవీలు పెద్ద మొత్తంలో చేసుకుంటున్నట్టు పార్టీ పెద్దలకు ఇప్పటికే రిపోర్ట్ అందింది. వారితో మరోసారి పెద్దలు భేటీ అయి క్లాస్ పీక్తారని టాక్ వినిపిస్తోంది. రేవంత్ సర్కార్తో అనుకూలంగా ఉండే ఎంపీల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలిసింది. బీజేపీ స్టేట్ చీఫ్ ఏ కార్యక్రమం చేపట్టినా సహకరించకుండా దూరంగా ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుండి కొందరు నేతలు కమలంలో చేరేందుకు సిద్ధమైతే వారిని పార్టీలోకి రావద్దని, ఇక్కడ ఫ్రీడమ్ ఉండదని, గ్రూపులు ఒకే వర్గం నేతలదే పైచేయి ఉంటుందని చెప్పిన వారి జాబితాను కూడా రెడీ చేస్తున్నారు. ఇదే విధంగా చిన్న అంశాలపై ఫిర్యాదులు చేయడం, ఇతర పార్టీ నేతల ముందు పార్టీ గురించి తక్కువ చేసి మాట్లాడే వారిని గుర్తించి వేటు వేసేందుకు సిద్ధమైనట్టు పార్టీలో చర్చ సాగుతుంది. రాష్ట్ర ప్రజల సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేల స్పందన ఆశించిన విధంగా లేదు. ఇప్పటివరకు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మాత్రమే స్పందిస్తున్నారు. తెలంగాణలో పార్టీ ఆశించిన మేరకు ఎదగాలంటే బండి సంజయ్ కుమార్ లాంటి నేతలు ఈ సమయంలో అవసరమని పార్టీ గుర్తించినట్టు తెలిసింది. తెలంగాణ అధికార కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు, వర్గపోరుతో సతమతం అవుతుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ లాంటి పార్టీ ఇంటి పోరుతో చతికిలబడింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని చక్కదిద్దడం సులువైన పని. ఇలాంటి పనులు చేయకుండా, ప్రజా సమస్యలపై స్పందించకుండా పార్టీ పిలుపు మేరకు పనిచేసే నేతలు అవసరం లేదనే అంచనాకు ఢిల్లీ పెద్దలు వచ్చినట్టు తెలిసింది. మరి చూడాలి ఇదే సందర్భంలో మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి ఏమైనా సంచలనమైన నిర్ణయం తీసుకొని ఆయా కీలక నేతలపై వేటు పడే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళను పక్కకు పెట్టే అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది. వాస్తవానికి బీజేపీకి ఒక్క ఛాన్స్ అనేది ఇంకా బీజేపీకి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అధికారం చేపట్టింది, కాంగ్రెస్ గతంలో అధికారం చేపట్టింది, ప్రస్తుతం అధికారంలో ఉంది. ఇక తెలంగాణలో అధికారంలో రాని పార్టీల పెద్ద పార్టీల బీజేపీ. అందుకోసం ఒకవైపు కేంద్రంలో ఇటు బీజేపీ బలంగా తయారవుతుంది. ఎక్కడ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ సత్తా చాటుతూ ముందుకెళ్తుంది. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఇక్కడ ఆ వ్యాక్యూమ్ ఉన్నప్పటికీ కూడా ఉపయోగించుకోవడంలో రాష్ట్ర నేతలు ఎక్కడో ఫెయిల్ అవుతున్నారని కూడా ఇటు బీజేపీ అధిష్టానం కూడా గుర్తించింది. ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఎందుకు గ్రూపులు ఇలా తయారవుతున్నారు, ఇప్పటికైనా దీని సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా కానీ వచ్చే పరిస్థితి లేదని అయితే మాత్రం ఇప్పటికే అధిష్టానం గుర్తించి మరి చూడాలి. ఈ గుర్తించిన నేపథ్యంలో త్వరలో ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, అలాగే ఇలాంటి అంశాలతో ముందడుగేసే అవకాశం ఉంది. తెలంగాణలో అధికారం రావడం కోసం ఇక త్వరలో హైకమాండ్ అనేది ఫోకస్ చేస్తున్నట్టయితే మాత్రం తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.